కోమల నేను సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టానండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. సార్, నా వయసు వచ్చేసి 14 సంవత్సరాలు. రెడ్ కలర్‌లో పింపుల్స్ వస్తున్నాయి. నేను ఫేస్ సీరమ్ అనేది 10% వైటమిన్ సిది యూజ్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ పింపుల్స్ వస్తున్నాయి. నాకసలు ఏమైనా సజెషన్ చెప్పండి అని అడుగుతున్నారండి. కోమల గారు, చాలా ఇంపార్టెంట్. మీరు ఈ వయసులో కూడా మీరు బయట ఆన్‌లైన్‌లో సీరమ్స్ తీసుకొని డైరెక్ట్‌గా అప్లై చేస్తున్నారు అనంటే, మీరు కొద్దిగా జాగ్రత్త పడాలి. చాలా ఇంపార్టెంట్ ఏంటనంటే, వయసులో ఉన్న వాళ్ళకి తెలియక వైటమిన్ సి కానీ, నియాసినమైడ్ కానీ అందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి ట్రీట్మెంట్‌ని అప్లై చేసేసుకుంటున్నారు సీరమ్స్‌లో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, అసలు మొటిమలు ఎందుకొస్తాయి? ఏ విధంగా వస్తాయి? ఏ స్టేజ్‌లో మనం సీరమ్స్ వాడాలి? ఏ స్టేజ్‌లో మనం క్రీమ్స్ వాడాలి? ఎలాంటి క్రీమ్స్ వాడాలి? టాబ్లెట్స్ వాడాలా లేదా? ఎలాంటి టాబ్లెట్స్ వాడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డైట్ ఎలాంటిది? డైట్ అని ఇష్టమున్నట్టుగా మనం తీసుకుంటామా? ఏ విధంగా డైట్ మనం కంట్రోల్ చేయాలి? అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామంది యంగ్‌స్టర్స్‌కి వయసులో ఉన్నప్పుడు పింపుల్స్ అనేటివి విపరీతంగా వస్తూ ఉంటాయండి. ఎస్పెషల్లీ నా ప్రాక్టీస్‌లో నేను చూస్తూ ఉంటాను. 19 ఏళ్ళు, 20 ఏళ్ళు, 21 ఏళ్ళు ఆ వయసులో ఉన్న వాళ్ళకి విపరీతంగా పింపుల్స్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. పింపుల్స్ అనేటివి రాంగానే ఏదో ఒక క్రీమ్ పెట్టేసుకొని మనం తగ్గించేసుకుందాం అని అనుకుంటారు చాలామంది. పింపుల్స్‌కి క్రీమ్స్ అనేటివి మెడికల్ షాప్‌లో కానీ, ఆన్‌లైన్‌లో దొరుకుతాయి కాబట్టి దాన్ని ట్రై చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే, పింపుల్స్ వస్తున్నాయి అనంటే ఏ విధంగా వస్తాయి? ఎప్పుడొస్తాయి? అసలు దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది? అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ మీరు పింపుల్స్‌కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అవి మరకలుగా మారటం కానీ, అలా అయిపోయి మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి. కానీ గుంతలుగా కూడా మారవచ్చు. గుంతలుగా మారిపోతే కనుక అది శాశ్వతంగా ఉండిపోతాయి. అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి. 14 ఏళ్ల వయసులో ఇప్పుడు నా సబ్స్క్రైబర్ చూస్తున్నారు కదండీ! ఎంత ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు, ఎంత నాలెడ్జ్ కోసమని చూస్తున్నారని. అయితే మనకిక్కడ ఇంపార్టెంట్ ఏంటనంటే 12 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చేటివి రెగ్యులర్ యాక్నే. దాన్ని యాక్నే వల్గారిస్ అని అంటారు. యాక్నే వల్గారిస్ అనంటే 4 స్టేజెస్ యాక్నే ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ వచ్చేసి కొమిడోనల్ యాక్నే అంటారు. చిన్న చిన్నగా తెల్లగా బొడుపులు, నల్ల బొడుపులు అనేటివి కొద్దిగా ఉంటాయండి. దాంట్లో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది లోపలికెళ్ళి ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ తోటి ఏమవుతుందనంటే అక్కడ మనకి చీములాగా కట్టడం మొదలవుతూ ఉంటుంది. అది ఒక బొడుపులాగా తయారవుతుంది. దాన్ని పాపులార్ యాక్నే అని అంటారు. అది మనకి చీము పడితే దాన్ని పస్చులార్ అని అంటారు. ఇంకా పెద్దగా బొడుపుగా అవుతే నాడ్యులార్ అని అంటారు. పెద్దగా బ్యాగ్ ఆఫ్ పస్ అని అంటాం. మనకి విపరీతంగా పస్‌లాగా వచ్చేసిందనుకోండి, దాన్ని నాడ్యులోసిస్టిక్ యాక్నే అని అంటారనమాట. సో, స్టేజ్ 1కి ట్రీట్మెంట్ మనం వేరే విధంగా చేస్తాము. స్టేజ్ 2 అంటే కొమిడోనల్‌కి, పాపులార్‌కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. పస్చులార్‌కి, నాడ్యులోసిస్టిక్‌కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు వైటమిన్ సి సీరం పెట్టటం తోటి మనకేమవుతుందనంటే ఒక్కొక్కసారి చర్మంలో అక్కడ ఉన్న ఓపెన్ పోర్స్‌ని బ్లాక్ అయిపోయి ఇంకా పింపుల్స్ రావటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తను చెప్తున్నారు గదా! నేను సీరం పెడుతున్నాను కానీ నాకు పెద్ద పెద్ద పింపుల్స్ వస్తున్నాయి, నాకు అర్థం కావట్లేదు అని. ఎందుకనంటే అవి కొమిడోజెనిక్ సీరమ్స్ అనమాట. కొమిడోజెనిక్ సీరమ్స్ అనేటివి మనం ఎప్పుడు అవాయిడ్ చేయాలి. నేనెప్పుడు అదే చెప్తాను. యంగ్‌స్టర్స్‌కి ఎప్పుడైనా స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నారు అనంటే గనక ఫస్ట్ మీరు తీసుకొని ప్రొడక్ట్స్ చెవు ఎనకాల ఇక్కడ బుగ్గ పైన ఈ భాగంలో మనకిక్కడ పెట్టుకోవాలనమాట. ఇక్కడ ఒక వారం రోజులు పెట్టుకున్నాకనే ఒక బుగ్గ పైన ట్రై చేయాలి. ఇక్కడ గూడా ఒక వారం రోజులు పెట్టుకున్నాకనే అప్పుడు ఫేస్ అంతా పెట్టుకోవటం అనేది మొదలెట్టాలనమాట. ఇన్‌ఫాక్ట్ మీరు చెయ్యి ఈ భాగంలో కానీ, లేకపోతే మెడ భాగంలో కానీ మీరు సీరమ్స్ అన్నీ కూడా ట్రై చేయవచ్చు. మీ స్కిన్‌ని సెన్సిటివ్ చేస్తుంది అని అనిపిస్తే కనుక తప్పకుండా ఇలాంటి సీరమ్స్ అనేటివి మీరు ఆపేసేయాలి. సెన్సిటివ్ చేయట్లేదు, మీ స్కిన్‌కి పింపుల్స్ రావట్లేదు, మీకు ప్రాబ్లమ్ కావట్లేదు పిగ్మెంటేషన్ అనంటే మీరు కంటిన్యూ చేయవచ్చు. ఏది పడితే అది ఆన్‌లైన్‌లో మీరు సీరమ్స్ అనేవి తీసుకొని వాడేయటాలు, సన్ స్క్రీన్స్ తీసుకొని వాడేయటాలనేది చేయకూడదండి. మీ స్కిన్‌ని అర్థం చేసుకొని, మీ స్కిన్‌కి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకొని, మనం స్కిన్ కేర్ అనేటిది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటనంటే సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. అలానే మనకి మంచి మాయిశ్చరైజర్, నాన్ కొమిడోజెనిక్ మాయిశ్చరైజర్, నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేటివి అవసరం. సీరమ్స్‌లో వయసులో ఉన్న వాళ్ళకి అంటే యంగ్‌స్టర్స్‌గా ఉన్న వాళ్ళకి వైటమిన్ సి కంటే అజిలిక్ యాసిడ్ అనేది చాలా బెటర్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకనంటే అజిలిక్ యాసిడ్ మీ స్కిన్‌ని పింపుల్స్ రాకుండా కాపాడుతుందండి. అలానే మీకు పిగ్మెంటేషన్ రాకుండా కాపాడుతుంది. అలానే స్కిన్ టర్నోవర్ అనేది కూడా బెటర్ అవుతుంది. అంటే స్కిన్ సాఫ్ట్‌నెస్ అనేది కూడా బెటర్ అవుతుంది. చాలామంది రెటినాల్స్ యూజ్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు.
25 ఏళ్ల వయసు దాటిన వాళ్ళకి రెటినాల్ కంపల్సరీ అని అంటారు. ఆ రెటినాల్, ట్రెటినైన్ అనే క్రీమ్స్ మనం వాడొచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటివి ఏవి చేయకండి. ట్రెటినైన్, రెటినాల్ క్రీమ్స్ అనేటివి మీకు ఒక వయసొచ్చినాక స్కిన్ కొద్దిగా టఫెన్ అయినాక అప్పుడు అవి పనిచేయటం, అలానే టఫ్‌గా ఉండటం, గట్టిగా పనిచేయటానికని ఆస్కారం ఉంటుంది. స్కిన్‌ని మనం ఎంత సాఫ్ట్‌గా, మృదువుగా ఉంచుకోగలిగితే అంత మంచిదండి. మనకి 14 ఇయర్స్ కానీ, 12 ఇయర్స్ కానీ, 16 ఇయర్స్ వయసులో మాత్రం ఖచ్చితంగా మాయిశ్చరైజేషన్ అనేది నాన్ కొమిడోజెనిక్ మాయిశ్చరైజర్స్ తోటి ఉండాలి. అలానే కొన్ని యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ ఉంటాయండి. అలానే వైటమిన్ ఏ ఐసోమర్ టాబ్లెట్స్ ఉంటాయి. అవి చాలా చక్కగా పనిచేస్తాయి. చాలా మంచిగా రిజల్ట్స్ వస్తాయి. అలానే మనకి మంచి లేజర్స్ ఉంటాయి, పీల్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనండి. 16 ఏళ్ళు దాటిన తర్వాతనే మనం లేజర్స్, పీల్స్ చేస్తామండి. కానీ ఒకవేళ అవసరం ఉంటే గనక మొటిమలనేటివి మొటిమలనేటివి విపరీతంగా పెద్దగా అయిపోతూ మొటిమల గుంతలుగా మారుతున్నాయనంటే మాత్రం ఖచ్చితంగా మనం లేజర్స్, పీల్స్ అవి చేయాల్సిన అవసరం ఉంటుంది. కార్బన్ అనేది ఒకటి అప్లై చేసి దాన్ని లేజర్ తోటి పీల్ చేసేస్తారు. చేసినాక మనకి స్కిన్ డ్యామేజ్ అవుతుందనంటే అలాంటిది ఏమి ఉండదండి. చక్కగా ఉంటుంది. స్కిన్ మంచిగా సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. టెక్స్చర్ కూడా స్మూత్‌గా అవుతుంది ఈ లేజర్స్ తోటి. పీల్స్ అనేటివి ఉంటాయి. ఒక సబ్స్టెన్స్ అప్లై చేసి వాష్ చేసేయొచ్చనమాట. ఈ సబ్స్టెన్స్ అప్లై చేసి వాష్ చేసినాక మన చర్మంలో మంచిగా పింపుల్స్ అనేటివి తగ్గి, కరిగి ఆ తర్వాత కొత్త వచ్చేయడానికి కూడా కొద్దిగా రిడక్షన్ అవుతుంది. అలానే పిగ్మెంటేషన్ కూడా బెటర్ అవుతుంది. అంటే తగ్గుతుంది. మనకి స్కిన్‌లో గ్లో అనేది పెరుగుతూ ఉంటుంది. వైటమిన్ సి సీరమ్స్ అనేటివి మనకి స్కిన్‌లో ఎటువంటి మొటిమలు లేనప్పుడు, ఎటువంటి పిగ్మెంటేషన్ లేనప్పుడు అప్పుడు మనం వాడవచ్చు. పిగ్మెంటేషన్స్ వచ్చాయి అనంటే ట్యానింగ్ వచ్చినప్పుడు. ట్యానింగ్ వచ్చినప్పుడు మనం వేరే విధమైన వైటమిన్ సి సీరమ్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. నియాసినమైడ్, ఆస్కార్బిక్ యాసిడ్, రెటినాల్ పామిటేట్ ఇలాంటి వివిధ రకాలైన సీరమ్స్ అనేటివి ఉంటాయి. ఫెరులిక్ యాసిడ్ సీరమ్స్, ఇలాంటి మాండ్లిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి. కోజిక్ యాసిడ్ క్రీమ్స్ ఉంటాయి. అన్నీ మనము ఏదన్నా కానీ ఇష్టమున్నట్టుగా వాడకూడదండి. ఏదైనా కానీ అతిగా చేస్తే మన స్కిన్ అనేది ఫ్రస్ట్రేట్ అయిపోయి బ్రేకౌట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఎక్కువగా పింపుల్స్ అనేటివి వస్తాయి. సో, అందుకోసమనే మనం మంచి స్కిన్ కేర్ రెజిమెన్‌ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎస్పెషల్లీ యంగ్‌స్టర్స్‌కి నా ఛానెల్‌లో వచ్చి బెస్ట్ వీడియోస్‌లో నాదొకటి ఉంటుందండి. పాపులర్ వీడియోస్‌లో స్కిన్ కేర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి అని చెప్తాను. ఆ వీడియోని చూసి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసుకొని, ఆ తర్వాత మీకు అంతా అసలు స్కిన్ కేర్‌ని ఏ విధంగా చేసుకోవాలనేది నెమ్మదిగా, నెమ్మదిగా ట్రై చేయాలి. సో, ఇదండి విషయం. మరి డైట్‌లో ఏంటి అని అంటారు. డైట్‌లో నేను చెప్పేది ఒకటేనండి. జంక్ ఫుడ్ అనేది అస్సలు తినకూడదు. ఎటువంటి బర్గర్‌లు కానీ, పిజ్జాలు కానీ, ఎక్స్‌ట్రా చీజ్, ఎక్స్‌ట్రా మయోనైజ్‌లు అనేటివి అస్సలు తీసుకోకూడదు. గ్రీన్ సాస్, రెడ్ సాస్ మన పాస్తాలో చేస్తారు చూడండి, వాటితోటి కూడా రావచ్చనమాట. అలానే మీరు బయట చికెన్‌లు తింటూ ఉంటారు చూడండి, ఆ చికెన్‌లో హార్మోన్స్ అనేటివి ఇంజెక్ట్ చేస్తారు. ఆ హార్మోన్స్ అనేది మనం కన్జంప్షన్ చేసినాక మన బాడీలో కన్జంప్షన్ అయ్యి ఆ హార్మోన్స్ అనేటివి మన హార్మోన్స్ డిస్టర్బ్ చేసి మనకి మొటిమలు అనేటివి తీసుకొస్తూ ఉంటాయి. అలానే మనకి ఇంపార్టెంట్ ఏంటనంటే స్వీట్స్ కంటైనింగ్ ఫుడ్స్ అనమాట. షుగర్స్ ఏ షుగర్ అయినా, ఎటువంటి షుగర్ అయినా, బ్రౌన్ షుగర్ అయినా, బ్లాక్ షుగర్ అయినా, వైట్ షుగర్ అయినా, పింక్ షుగర్ అయినా, రాక్ షుగర్ అయినా ఎటువంటి మాటలు చెప్పినా గానీ షుగర్‌కి ఇది తక్కువ, అది తక్కువ అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే. షుగర్ అయినా, బెల్లమైనా ఏదైనా ఒకటే. మీకు షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి రక్తంలో. అలానే మీకిక్కడ బాక్టీరియాకి ఫుడ్ కూడా వస్తూ ఉంటుందనమాట. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి మార్పులొచ్చినప్పుడు మొటిమలకి మనం ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్పాను. డైట్ గురించి చెప్పాను. ఎలా ఉంటుంది, దానికి ఏ విధంగా చేయాలనే దాని గురించి కూడా చెప్పాను. ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలుంటే గనక తప్పకుండా నిస్సందేహంగా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే ఇవాళ చెప్పినట్టుగా వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలవాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, వీళ్ళందరి పిల్లలకి ఎవరికైనా సరే మొటిమలు ఉన్నాయి అనంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మొటిమలకి ఇతరత్ర సీరమ్స్ అనేది పెట్టకుండా జాగ్రత్త పడాలని నచ్చచెప్పండి. థ్యాంక్ యూ.